నమస్కారం అండి. నా పేరు బల్విందర్ నాథ్. ఇక్కడ తెలంగాణ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఏఎఫ్ఎఫ్ఐ నుంచి మెంబర్షిప్ తీసుకొని మేము ఇప్పుడు తెలంగాణ నుంచి టాలెంట్ని పూల్ చేసి ఒలింపిక్స్ అమెరికన్ ఫుట్బాల్ ఇప్పుడు రీసెంట్గా ఒలింపిక్ స్పోర్ట్ అయినుండే. సో ఒలింపిక్ స్పోర్ట్ అయినందుకు తెలంగాణ నుంచి అమెరికన్ ఫుట్బాల్ నుంచి పంపించాలని చెప్పేసి మా ప్రయత్నము. అండ్ ఇప్పుడు క్లబ్స్ ఇంకా కొన్ని అసోసియేషన్స్ డిస్టిక్లలో ఫామ్ చేసుకొని అథ్లీట్స్ని రిక్రూట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి టోర్నమెంట్స్ ఆడిపియాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నది. అండ్ అదే క్రమంలో 2028 ఒలింపిక్స్లలో 2028 ఒలింపిక్స్లో మేము తెలంగాణ నుంచి అథ్లీట్స్ని పంపించాలని చెప్పేసి మా ప్రయత్నం. థ్యాంక్ యూ. నా పేరు సుధాకర్. నేను తెలంగాణ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీగా ఈరోజు మీ అందరి ముందుకు వస్తున్నాను. మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యం లోపల తప్పకుండా తెలంగాణ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ బాగా ఫామ్ చేసేసుకొని జిల్లా లోపల డిస్ట్రిక్ట్ అసోసియేషన్స్ని ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా టాలెంటెడ్ ఉన్న స్టూడెంట్స్ అందరినీ అక్కడ కోచింగ్ ఇచ్చేసేసి ఇక్కడ నుంచి తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి కూడా కొంతమంది కోచెస్ని జిల్లాలో పంపించేసేసి ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం. దాని నుంచి టాలెంటెడ్ బయటికి తీస్తాం. వాళ్ళందరికీ కూడా స్టేట్ కోచింగ్ క్యాంప్స్ కండక్ట్ చేసేసి నేషనల్లో తెలంగాణ టీం పార్టిసిపేట్ చేసేటప్పుడు డెఫినెట్గా గోల్డ్ మెడల్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే తెలంగాణ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ ద్వారా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున మన ఇండియా తరఫు నుంచి రిప్రజెంట్ చేసేస్తారు. దానిలో మన తెలంగాణ పిల్లలు ఎక్కువ మంది ఉండడానికి మరి రాబోయే 2028 ఒలింపిక్స్లో మన తెలంగాణ నుంచి ఒలింపియస్ని రిప్రజెంట్ చేసేసి అక్కడ కూడా మెడల్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. దాని కాన్సెప్ట్లోనే ఇలా తెలంగాణ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ మీ ప్రెస్ ముందరికి వచ్చేసిందని తెలియజేస్తున్నా. తప్పకుండా మీ అందరి సపోర్ట్ ఉండేసేసి భవిష్యత్తులో తప్పకుండా అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ తెలంగాణలో ఎట్లా అయితే క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ పాపులర్ గేమ్స్ ఉన్నాయో దానిలో ఒక 2028 వరకు ఆ స్థాయికి మేము కూడా అమెరికన్ ఫుట్బాల్ని కూడా తెలంగాణలో తీసుకెళ్లాలని దానికి మా సొంత గ్రౌండ్లు ఏర్పాటు చేసేసుకుంటాం. సొంత కాంపిటీషన్స్ కండక్ట్ చేసేసుకొని మనం క్లబ్స్ ఏర్పాటు చేసేసుకొని వాళ్ళందరికీ కోచింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. తెలంగాణ యూత్ అందరికీ కూడా హార్ట్ఫుల్లీ వెల్కమ్. థ్యాంక్ యూ.